సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంఈఓ గారు, తర్వాత ఇతర పెద్దలు, మరి తల్లిదండ్రులు, ఈ సంస్థని ఆర్గనైజ్ చేసేటటువంటి విప్రో వాళ్ళు, ఈ సంస్థని ముందుకు నడిపేటటువంటి వాళ్ళు అందరూ, అదేవిధంగా శ్రీనివాస్ గారు, హరిత గారు, మరి ఇందులో వర్క్ చేసేటటువంటి టీచర్స్ లలిత గారు, ఇతర సంస్థల్లో అక్కడక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. మరి ఈ సంస్థ గురించి నాకు గతంలో నేను షాద్నగర్ పాఠశాలలో అక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే, కుంట స్కూల్ కానీ బెంజార్లో కానీ, అప్పటి నుంచే మరి శ్రీనివాస్ గారు కానీ హరిత గారు కానీ పరిచయము. అక్కడ రామ్నగర్ చెటాన్పల్లి స్కూల్లో రామ్నగర్లో అక్కడ పిల్లలకి మంచిగా చదువుతున్నప్పుడు వాళ్ళకి ఒకటి స్టడీ మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, బుక్స్ సప్లై చేసేవాళ్ళు. అక్కడే అనుకున్నాను, అంటే ఒక మంచి సంస్థ పిల్లలకి వాళ్ళకు తోచినంత సాయం చేసుకుంటూ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు అని అక్కడే నాకు ఒక ముద్ర అనేది పడిపోయింది. వాళ్ళపైన ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ అమీర్పేటకి రావడం జరిగింది. ఇక్కడ కూడా అమీర్పేటలో మా పాఠశాల ఉన్నటువంటి పిల్లలు చాలా మంది మా పాఠశాలలో చదువుతున్నారు. అంటే వీళ్ళు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అంటే పిల్లలలో ఒక అవేర్నెస్ తేవడం కానీ, పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని పాఠశాల వైపు మోటివేట్ చేయడం కానీ, మరి తల్లిదండ్రులు అంటే మా మాట కంటే కూడా ఇక్కడ చెప్పేటటువంటి టీచర్స్ మాట బాగా వింటారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళ ఒక ప్రభావం ఎంత ఉంది అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడము. కాబట్టి ముఖ్యంగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే పిల్లల్లో ఉండేటటువంటి చదువు పరంగా కానీ, వాళ్ళ మానసిక వికాస అభివృద్ధికి కానీ చాలా తోడ్పడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ మాట్లాడే చిన్నారులు చక్కగా పాట పాడేది. అంటే వాళ్ళు ఎలాంటి ఒక చూసుకోకుండా చక్కగా నేర్చుకొని పాడినారు. అంటే వాళ్ళకు ఒక స్టేజ్ ఫియర్లు కూడా లేదు. ధైర్యంగా వచ్చి చక్కగా మాట్లాడగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు. అంటే వాళ్ళ యొక్క కృషి ఫలితం అని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా మా పాఠశాలలో కూడా ఇక్కడ చదివినటువంటి మరి అంటే కొంచెం వీక్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ తెలుగు చదవడము, రాయడము నేర్పుతున్నారు. ఆ సందర్భంగా లలిత టీచర్ని కూడా చాలా సార్లు అభినందించడం కూడా జరిగింది. ఎందుకంటే పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చదివినటువంటి పిల్లలు ధైర్యం అనేది ఉండడం వల్ల, అంటే మేము ఒక ఉపన్యాస పోటీలో ఈ మధ్య కాలంలో HPCL అని ఒక గ్యాస్ వాళ్ళు మా పాఠశాలకు వచ్చి మరి పిల్లలతో మాట్లాడించడము, వాళ్ళతో డ్రాయింగ్ వేయించడం అవన్నీ చేశారు. అంటే ఇక్కడ మా పిల్లలు ఇక్కడ నుంచి వచ్చినటువంటి పిల్లలే ఫస్ట్ రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంస్థలు ఉండడం వల్ల పిల్లల్లో చాలా చైతన్యం తేవడానికి ఇది ఒక వేదికగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థని మరి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, ఇతర పెద్దలు కానీ, విప్లవ సంస్థ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలా చేస్తూ మరి వాళ్ళు కూడా విద్యాభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా వారిని కూడా కోరుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. కాబట్టి ఇలా సమాజంలో ముఖ్యంగా ఇక్కడ సార్ వచ్చారు, ఎంఈఓ గారు. అంటే వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ ఎన్నుకున్నారు అస్వా వాళ్ళు. ఎందుకంటే ముందుగా స్టూడెంట్ కంటే తల్లిదండ్రులు మోటివేట్ చేసినట్టయితే ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు వాళ్ళకి మంచిగా గేమ్స్ నిర్వహించి, అంటే వాళ్ళలో చిన్నప్పుడు వాళ్ళు ఆడలేదు పరిస్థితుల్లో చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం యాక్టివ్గా కావడానికి కూడా. కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా యాక్టివ్గా చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి అని పిల్లల్ని కూడా వాళ్ళు ప్రోత్సహించడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి ఈ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి విజేతలందరూ కూడా మరందరూ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే అన్నిటికంటే
పొగడ్త అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎంత చెప్పినా కూడా ఒక చిన్న పొగడ్త మనిషిని ఉత్సాహంగా అడుగులు వేయిస్తుంది. కాబట్టి అది చాలా మంచి ప్రోగ్రాము. కాబట్టి ఈ సందర్భంగా ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మా ప్రియమైన చిన్నారులకు కూడా ఇలాంటి దాంట్లో చక్కగా చదువుకొని, అంటే చదువు పట్ల ఆసక్తి ఉంటే సమాజంలో ఎంతో మంది సహాయపడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ అడాల్సెన్స్ గురించి కూడా మేడం, ఇక్కడ శైలజ మేడం కూడా ఉన్నారు. అంటే మన పాఠశాలకు కూడా వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి చెడు మంచి వాళ్ళు గుర్తించగలిగితే, మంచి వైపుకి వెళ్ళగలిగితే వాళ్ళు భావి భారత పౌరులు చక్కగా వాళ్ళ యొక్క కెరియర్ను తీర్చిదిద్దుకొని మంచి విద్యావకాశాలు అందిపుచ్చుకొని మంచి స్థాయికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళని మోటివేట్ చేయాలని సంస్థను కూడా కోరుతూ, అలాంటి పేరెంట్స్ కూడా మరి వాళ్ళకు మంచి చెడు తెలియజేయాలని కోరుతూ, మరి ఈ సందర్భంగా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరు